ప్రేమ ఏడుస్తూ కంగారుగా ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ఇక ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏ దెయ్యం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవంటే అంటూ ప్రేమ పైన కోపడతాడు ధీరజ్. ఇక ధీరజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. ఏమైంది ప్రేమ, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు ధీరజ్. అది డ్యాన్స్ కాంపిటీషన్ కోసం అంటూ జరిగిన విషయాన్ని మొత్తం చెప్పేస్తుంది ప్రేమ. ఇప్పుడు నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా అని ధీరజ్ అడిగేసరికి, గదిలో లాక్ చేసుకున్నాను అని అంటుంది ప్రేమ. సరే అయితే నువ్వు లొకేషన్ పెట్టు, నేను ఇప్పుడే వస్తాను, భయపడకుండా లొకేషన్ పెట్టు, నేనున్నాను కదా అని ధైర్యం చెప్తాడు ప్రేమకి ధీరజ్. దాంతో ప్రేమ తను ఉన్న లొకేషన్ని పంపిస్తుంది. ధీరజ్ తిరిగి డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గరికి వెళ్తాడు. ఇక మరోవైపు ప్రేమ గది డోర్ని రాజపుష్పం అతడి అసిస్టెంట్తో కలిసి బదలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చివరికి డోర్ ఓపెన్ అయిపోతుంది. నీ మొగుడు వస్తాడు, నిన్ను కాపాడతాడు అని ధైర్యం వచ్చిందా? చంపేస్తా, నీలో ఆ ధైర్యాన్ని చంపేస్తా. నీ మొగుడు వచ్చేలోపు నిన్ను నా సొంతం చేసుకుంటా. నేను ప్లెజెంట్గా రొమాంటిక్ సీన్ను ఊహించుకున్నాను, కానీ నువ్వు వైలెంట్గా రక్తపాతాన్ని సృష్టించావు. అందుకే నీకు బీభత్సాన్ని పరిచయం చేస్తా అంటూ ప్రేమ చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజపుష్పం. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ప్రేమని లాగి బెడ్ పైకి నెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ రాజపుష్పంని లాగిపెట్టి ఒకటిస్తాడు. ఓ, దీని మొగుడువు నువ్వా? బాగా లేత హీరోలా ఉన్నావు. కానీ నేను బాగా రాటుతేరిన నాటు రౌడీని. అందుకే ఫస్ట్ నిన్ను చంపేసి ఆ తర్వాత దీన్ని సొంతం చేసుకుంటా, ఓకేనా అంటూ ఇక ధీరజ్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రాజపుష్పం. ఇంతలో ధీరజ్ వచ్చి రాజపుష్పంని తన్నుతూ ఉంటాడు. దెబ్బకి ఎగిరి పడతాడు. నా భార్యని కిడ్నాప్ చేస్తావా, నా భార్యని ఏడిపిస్తావా, నా భార్యని ఏడిపిస్తావరా అంటూ రాజపుష్పంని పిచ్చకొట్టుడు కొడుతూ ఉంటాడు ధీరజ్. ఇక తరువాత రాజపుష్పంతో హీరో రేంజ్లో ఫైట్ చేస్తాడు ధీరజ్. ధీరజ్ దాడి చేయడంతో గదిలో నుంచి ప్రాణభయంతో పారిపోతాడు రాజపుష్పం. ఇక తరువాత భయంతో ప్రేమ ధీరజ్ని హక్ చేసుకుంటుంది. సో